అప్పుడు జగన్ పాలన అంటే వచ్చినాయి అంటే అదే వైన్ షాప్స్ అటు తీసేస్తారు అని అన్నారు. అవి తీయటం అట్లు ఏం లేవు, జరగట్లేదు. మా సైడ్ ఏంటంటే వీమాడుగులు ఎమ్మెల్యే బుడిముత్తెల్లాడు గారు ఆపోజిట్ పార్టీ అతను రోడ్లు ఏమంటే ఇది అది అని చెప్తారు. ఇంకా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి వేశారు అది నెలకే వాటిని. ఈ నెల రోజులు అతను వచ్చిన తర్వాత అన్ని పథకాలు ఇప్పిస్తున్నారు. అన్నా క్యాంటీన్ అది కూడా August 15కి ఓపెన్ చేస్తారు. అన్నా క్యాంటీన్ పెన్షన్లో కూడా ఇచ్చేశారు. బస్ ప్రయాణం కూడా ఈ August 15కి అటెండెన్స్ చేశారు, ప్రారంభిస్తారని చెప్పారు. యువతకు అంటే ఇప్పుడు ఏ గవర్నమెంట్కి అయినా, సెంట్రల్ గవర్నమెంట్ అయినా, నార్మల్ గవర్నమెంట్కి అయినా అది జాబ్లు ఇవ్వాలి. ఏ యూత్ కుర్రోడికైనా ఎక్కడికైనా ఎనీ పర్సన్కి జాబ్ వీడు ఎంత కష్టపడితే అంత జాబు మెచ్యూరిటీ ఆడు దాంట్లో ఉండాలి, ఆడు నేర్చుకోవాలి. పలానా పోస్టులు తీస్తారు, ఈ పోస్టులు ఎంత దాకాని పర్మనెంట్ చేసేస్తారు. అది ప్రాసెస్. అలాగని వాలంటీర్ జాబులు అంటే అందులోనే వాళ్ళు ఏదైనా మీదనండి. ఇప్పుడు జగన్ గారు ఏదైనా సడన్గా చెప్తారంటే అది నెల ముందు రోజు వాళ్ళ ఫోన్లో వస్తాయి అన్నీ చెప్తారు, అది ఓకే. అలాగని అలా ఇప్పుడు భూమా కార్యక్రమం అంటే అప్పుడు అదే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అయితే ఈ పథకాలకి అతను ఉండేది. ఇప్పుడు భూమికి పథకాలు అంటూ ఉన్నాయి కదా, ఈ భూమిలోని అతనిది బొమ్మ లేకుండా ఇప్పుడు మామూలు మన నేషనల్ గుర్తు పెట్టేశారు చంద్రబాబు నాయుడు గారు. అయితే ఇతనిది వచ్చేసిన తర్వాత ఇతని పథకం మీద అతను ఫోటో పెట్టాడు. ఆ ప్రజలకి అది అప్పుడైతే తెలియలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొత్తగా వచ్చేటప్పుడు ఇతను చెప్పేటప్పటికి అతనికి తెలిసింది, ప్రజలకి అందరికి తెలిసింది అతని ఫోటో ఎందుకు పెట్టాడు, అది అలాగని తెలిసింది అంతే. ఎక్కడైనా ఏ సిటీకి అయినా ఏ పెళ్టూరు అయినా అభివృద్ధి చెందాలి. రైతులకి అందుబాటులో ఉండాలి. ఎవరైనా ఏ ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ఎవరైనా ఇతని సమస్యలు చెప్పకపోతే ఎంపీకి తెలియదు, అలాగా అధికారికి కూడా ఆ విషయాలు తెలియవు. అప్పుడు ట్యాంపరింగ్ అప్పుడు ప్రధాని మోడీ గారు తెచ్చారు ఈ ప్రింటింగ్ మెషిన్ పార్టీని. అప్పుడు సంథింగ్ ఏదో జరిగింది తిరుపతిలోనే, సంథింగ్ అటు ఇటు దొంగ నోట్లు పడ్డాయని తెలిసింది. అది ఏంటంటే ఓట్ల యాక్షన్ కూడా అయిపోయినట్లు తర్వాత తెలిసింది, ముందే తెలియలేదు.